హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో 18,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా వనస్థలిపురం విద్యుత్ శాఖ డిఈ రామ్మోహన్ ఏసీపీ అధికారులకు పట్టుపడ్డాడు. సరూర్నగర్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తున్న నిందితుడు రామ్మోహన్ ను ఏసీపీ రంగారెడ్డి యూనిట్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. 63 kV ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడానికి 33 kV 11 kV లైన్లను మార్చడానికి తనపై అధికారికి దరఖాస్తుకు ప్రాసెస్ చేయడానికి ఫార్వర్డ్ చేయడానికి బదులుగా రామ్మోహన్ ఫిర్యాదుదారు నుంచి 18,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. రామ్మోహన్ నుంచి లంచం మొత్తాన్ని ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. దాంట్లో ఏంది అంటే ఇక్కడ మంచాల మండలంలో ఒక విలేజ్లో ఒక అతను ఒక 2 acres చిల్లర ఉన్న ఆయన ల్యాండ్లో లేఅవుట్ చేస్తున్నాడు. ఆ లేఅవుట్లో అనుగుణంగా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక 2 ఎలక్ట్రిక్ లైన్స్ 33 and 11 kV ఎలక్ట్రికల్ లైన్స్ అందులో ఉన్నాయని చెప్పేసి అవి అడ్డంగా వస్తున్నాయని చెప్పేసి వాటిని షిఫ్ట్ చేయాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళకి ఈ లేఅవుట్కి లోపల ఇంకా కన్స్ట్రక్షన్స్ రేపు జరిగినప్పుడు హయ్యర్ ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అవసరం పడుతుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి 2 పనుల కోసం అని చెప్పేసి ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ తోటి మాట్లాడుకొని ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ అప్లై చేయడం జరిగింది. TGSPDS గారు అప్లై చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేపడుతున్న క్రమంలో ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్